హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మిస్ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ పట్టణంలో ఉన్నాము. వేములవాడలో పట్టణంలో ఉన్నటువంటి విజ్డమ్ స్కూల్ అది ఇప్పుడు రీసెంట్ గా ప్రారంభోత్సవం జరుగుతుంది. సో ఈ పిల్లల కళలు నెరవేర్చడానికి వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు. ఆ స్కూల్ ని మనం తెలుసుకుందాం. ఎందుకంటే చిన్నపిల్లల వాళ్ళకి ఇప్పటి నుంచే క్రమశిక్షణ కానీ బేసిక్స్ ఇప్పుడు వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళు దగ్గరుండి చూసుకుంటారు, దగ్గరుండి టీచింగ్ చేస్తారు. వాళ్ళు నేర్చుకునే సమయం కూడా ఇదే కాబట్టి స్కూల్లో కూడా మనం ఇంకా ఏమేమి ఉన్నాయి, ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి, ఏమేమి క్లాస్ రూమ్స్ ఉన్నాయి అని చెప్పేసి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మీ పిల్లల కళ ఏదైనా సరే నెరవేర్చడానికి మన ముందుంది విజ్డమ్ స్కూల్. మీ పిల్లల్ని వాళ్ళ పిల్లలుగా ట్రీట్ చేసి చాలా జాగ్రత్తగా టీచింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. స్కూల్లో చాలా యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. మనకు తెలియని సబ్జెక్టులు, తెలియని విషయాలు ప్రతి ఒక్కటి స్కూల్లో అయితే మనం నేర్చుకోవచ్చు. మనం ఆ స్కూల్ గురించి మనం తెలుసుకుందాము. ఇప్పుడైతే మనం కోరుట్ల బస్ స్టాండ్లో ఉన్నాము. సో మన ఆ స్కూల్కి ఎలా వెళ్ళాలి అని చెప్పేసి మనం తెలుసుకుందాం. సో మనం ఇప్పుడు కోరుట్ల బస్ స్టాండ్లో ఉన్నాం కాబట్టి 4 దిక్కులు అంటే ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంటుంది. ఇటుదికి అయితే బైపాస్ రోడ్, అటుదికి వెళ్తే టెంపుల్, ఇటు సైడ్ వెళ్తే స్కూల్. రండి, స్కూల్కి నేను వెళ్ళే మార్గాన్ని కూడా నేను చూపిస్తాను. ఎందుకంటే ఈజీ ప్రాసెస్, ఈజీ. కోరుట్ల బస్ స్టాండ్కి చాలా దగ్గర, అందుబాటులో, చుట్టుపక్కల ఉన్న విలేజ్ గ్రామాల వల్ల కూడా ఈజీగా తెలిసే ప్రాసెస్ విజ్డమ్ స్కూల్. ఎందుకంటే బస్ స్టాండ్కి దగ్గర ఉంటుంది, పెట్రోల్ బంక్ పక్క గల్లీలోంచి కూడా మనం లోపలికి వెళ్ళొచ్చు. రండి, మీరు కూడా నాతో పాటు నేను మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో కోరుట్ల బస్ స్టాండ్ అతి దగ్గరలో పెట్రోల్ బంక్ పక్కకి మనకైతే ఇక్కడైతే బోర్డు కూడా కనిపిస్తూ ఉంది, విజ్డమ్ స్కూల్. ఈ గల్లీ నుంచి అయితే మనమైతే స్కూల్ దగ్గరికి అయితే రీచ్ అవ్వచ్చు. సో మొత్తానికి అయితే కోరుట్ల బస్ స్టాండ్ నుంచి మన స్కూల్ వాళ్ళకి అయితే రీచ్ అయినాము. విజ్డమ్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ నర్సరీ టు 7th వరకు ఉంది. సో మనం లోపలికి వెళ్దాము, చూద్దాం స్కూల్ గురించి మరికొన్ని వివరాలు నేను తెలుసుకొని మీకు తెలియజేస్తాను. సో మన స్కూల్లోకి ఎంట్రీ రాగానే ఈ వాల్ పైన చూడండి ఎంత చక్కగా ఉన్నాయి వాల్ పేపర్స్. అంటే కార్టూన్స్ పిల్లలకి చాలా లైక్ చేస్తారు. సో చూడండి, వీటిని కూడా పిల్లలు ఎంతో ఇష్టపడతారు కాబట్టి వాళ్ళకి నచ్చే విధంగానే కార్టూన్స్ అయితే వేయడం అయితే జరిగింది. గ్రీనరీ కూడా ఉంది, అంటే చాలా ప్రశాంతంగానైతే ఉంది స్కూల్. చల్లగా, అంటే కొత్త న్యూ అడ్మిషన్స్ కాబట్టి పిల్లలకు నచ్చే విధంగా ఈ స్కూల్ అయితే ఉంటుంది. సో మనమైతే మొత్తానికి అయితే స్కూల్ లోపలికి వచ్చాము. స్కూల్ ఇది చాలా విశాలంగా ఉంది. అంటే పిల్లలు ప్రేయర్, అంటే మార్నింగ్ టైంలో ప్రేయర్ చేస్తారు కాబట్టి వాళ్ళకి అనుకూలంగా చాలా విశాలంగానైతే ఉంది. రాగానే మనకి ఇక్కడ యాక్టివిటీ ఏరియా కూడా కనిపిస్తుంది. పిల్లలకి ఒకటేసారి బోధిస్తే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి ఇట్లాంటి యాక్టివిటీస్ కూడా ఉండాలి కాబట్టి యాక్టివిటీ ఏరియా. వాళ్ళు మనకు నచ్చినట్టు కాదు, మనం వాళ్ళకి నచ్చినట్టుగా ఉంటేనే వాళ్ళు ఏదైనా తొందరగా నేర్చుకోగలుగుతారు. సో వాళ్ళకైతే ఇక్కడ యాక్టివిటీ ఉంది. ఎందుకంటే ఎప్పుడు స్టడీ మీద ఫోకస్ ఉంటే కూడా వాళ్ళు అది చదవలేరు కాబట్టి ఇక్కడైతే ఆడుకున్నంతసేపు ఆడుకొని కూడా వాళ్ళు ఇంకా కొత్త విషయాలు నేర్చుకుంటారు. ఎందుకంటే యాక్టివిటీలోనే కదా వాళ్ళకు ఏది ఇంట్రెస్ట్ ఉంది, దేని మీద ఫోకస్ ఉందని చెప్పేసి వాళ్ళు తెలుసుకుంటారు. సో ఇక్కడైతే మనకి యాక్టివిటీ ఏరియా కూడా ఉంది. We are the teachers of Vizdom School of Excellence. Here we are providing all facilities like computer lab, science lab, indoor and outdoor playstations and many more. And the crucial point is best teaching faculty with excellent communication skills who creates an enthusiasm among the students. Here we create a healthy atmosphere among the students by motivating them mentally and physically. And here giving priority to their aspirations, interests according to the subject. We are heartily welcoming to the students of Vizdom School of Excellence. సో ఇక్కడైతే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేసుకోవచ్చు. సో రండి, క్లాస్ రూమ్స్ కూడా ఉన్నాయి కాబట్టి మన క్లాస్ రూమ్స్ కూడా ఎలా ఉన్నాయని చెప్పేసి మనం లోపలికి వెళ్ళి చూద్దాం. సో మనం లోపలికి ఎంట్రీ కాగానే లెఫ్ట్ సైడ్ చూసుకుంటే క్లాస్ రూమ్స్, ఇటు సైడ్ చూసుకుంటే వాల్ పేపర్స్. ఒకసారి చూడండి ఎంత బాగుందో వాల్ పేపర్స్.
ఇది నర్సరీ క్లాస్ రూమ్. రండి మనం వెళ్దాము, ఎలా ఉందని చూద్దాం. చాలా బాగుంది. కలర్స్ అయితే ఒకసారి చూడండి. నాకైతే ఎల్లో, పింక్, గ్రీన్ ఈ కాంబినేషన్ బాగా ఇష్టం. చాలా బాగుంది. కర్టన్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. పిల్లలకి ఇలాంటివే బాగా లైక్ చేస్తారు. క్లాస్ రూమ్స్ కూడా చాలా విశాలంగా, చాలా పెద్దగా కూడా ఉన్నాయి. అంటే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా టైట్ గా, కొన్ని స్కూల్స్ ఎలా ఉంటాయంటే చాలా అంటే చిన్నగా ఉంటాయి, అవి సరిపోవు పిల్లలకి. అందులో శ్వాస కూడా తీసుకోరు కదా. కానీ వీళ్ళు అలా కాదు, చాలా పెద్దగా, చాలా విశాలంగా అయితే క్లాస్ రూమ్స్ ఉన్నాయి. సో ఈ చైర్స్ కూడా చూడండి, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా చాలా బాగుంది. వాళ్ళకి నచ్చే కర్టన్స్ కూడా మనం పెట్టుకొని చూడొచ్చు. ఏసీ క్లాస్ రూమ్స్. ప్రతి క్లాస్ రూమ్స్ కు నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే సీసీ కెమెరాస్. పిల్లలు అంటే ఏం చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళని అబ్జర్వేషన్ చేయడానికి అయితే సీసీటీవీ కెమెరాస్ కూడా ఉన్నాయి. ప్లే యాక్టివిటీ ఏరియాలో తను ఇక్కడే క్లాస్ తీసుకుంటారు. ఇక్కడ మనకైతే చాలా బొమ్మలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే పిల్లలు నర్సరీ వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏది ఉన్నా ఇప్పుడే నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళకి అన్ని విధాలు ఇక్కడైతే కొన్ని డాల్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో మేడం కూడా ఇక్కడ ఉంది, సౌజన్య గారు. ఒకసారి అడుగుదాం అసలు తను ఎలా టీచ్ చేస్తారు. ఎందుకంటే చిన్నపిల్లలు మాట వినరు, మన టీచర్ మాట ఎలా వింటారు అని చెప్పేసి మనం ఒకసారి వాళ్ళని అడుగుదాం. హాయ్ మ్యామ్. హాయ్ మ్యామ్. ఎలా ఉన్నారు? ఫైన్ మ్యామ్. ఇప్పుడు ఇది ఫస్ట్ టైం ఇక్కడ టీచింగ్ చేయడం, ఇంకా ఇంతకుముందు? 3 years experience, previous schools. ఓకే. ఇప్పుడు చిన్నపిల్లలు కాబట్టి వీళ్ళు మరి మాట వింటారా? We have to convert them. మౌల్డ్ చేసుకోవాలి మనం. మీరు బాగా చేసేసుకుంటే ఫస్ట్ స్టూడెంట్స్ని ఓన్ చేసుకోవాలి, ఆ తర్వాత వాళ్ళని మౌల్డ్ చేయాలి. ఆఫ్టర్ వాళ్ళు ఆటోమేటిక్గా వింటారు. ఎందుకంటే చిన్నపిల్లలు ఇంటి దగ్గరే అందరు బాగా చేస్తారు. ఇక్కడికి వచ్చినాక ఇక నాకు తెలిసి ఇవి చూస్తే మాత్రం ఇంటికి వెళ్ళాము, ఇక్కడ ఆడుకుంటాం అంటారు. బికాస్ దిస్ ఈస్ ద ప్లే స్కూల్. వీఆర్ ప్లానింగ్ లైక్ వాళ్ళకి నచ్చే కలర్స్ కూడా ఉన్నాయి, చాలా కార్టూన్స్, చాలా వాల్ పేపర్స్. వీటిని చూస్తే నాకు తెలిసి అయితే వీటిని చూస్తే మేము ఇక్కడే ఉండిపోతాం అంటారు అలాగే కదా. వాళ్ళకి ఎందుకంటే మొత్తం టోటల్ ఇందులో రూమ్ లో చూసుకుంటే మాత్రం మనకు అన్ని ప్లేకి సంబంధించిన గేమ్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా మనకు అక్కడ కూడా ఉన్నాయి కదా. మళ్ళీ ముఖ్యంగా వాళ్ళకి ప్రొజెక్టర్ కూడా ఉంది కాబట్టి ఎక్కువ దాన్ని లైక్ చేస్తారు పిల్లలు. మేము ప్రొజెక్టర్లో చూపించే ఎవ్రీథింగ్ రిలేటెడ్ సబ్జెక్ట్ ఉంటుంది మేడం. సబ్జెక్ట్ రిలేటెడ్ టాపిక్సే తీసుకుంటాం. అండ్ దీస్ ఆర్ థీమ్స్ మేడం, అబౌట్ ఫ్యామిలీ, అబౌట్ వైల్డ్ యానిమల్స్, పెట్ యానిమల్స్. చెప్తారా దీనిపైన? ఎస్ మేడం. ఏ టాపిక్ తీసుకున్నా మాకు రిలేటెడ్ థీమ్స్ ఉంటాయి, వాటిని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాం. విత్ ఎగ్జాంపుల్స్ ప్రాపర్గా అర్థమైపోతుంది పిల్లలకి, ఈజీగా అవుతుంది. ఇప్పటి నుంచే చెప్తేనే వాళ్ళకు అర్థమైపోతుంది నెక్స్ట్ ఏంటి అని. ఎందుకంటే ఇంట్రెస్ట్ వస్తుంది వాళ్ళకి. ఈ స్టేజ్లో వాళ్ళకి క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది, ప్రతిదీ కూడా కంప్లీట్గా రీచ్ అయ్యేలా చూసుకుంటారు. వాళ్ళు షార్ప్ ఉన్నారు, ఈ జనరేషన్లో పిల్లలు చాలా షార్ప్ ఉన్నారు. చాలా అంటే మనకు చెప్పక ముందుకే వాళ్ళకి అన్ని తెలిసిపోతున్నాయి. సో ఇప్పుడు ఈ క్లాస్ రూమ్ అయితే చాలా పెద్దగా విశాలంగా ఉంది. పెద్దగా ఉందని చెప్పేసి ఎక్కువ మంది పిల్లలు తీసుకుంటారా, లేకపోతే స్ట్రెంత్ని బట్టా? No madam, we have taken to 30 members enough. One teacher or 2 teachers handles 30 members only. Just one mother teacher and associator. సో ఇది ఎల్కేజీ క్లాస్ రూమ్స్. మనం లోపలికి వెళ్దాము, వచ్చేసేయండి. సో ప్రతి క్లాస్ రూమ్ అయితే చాలా విశాలంగానైతే ఉంది. 30 మెంబర్స్ వరకే స్ట్రెంత్ తీసుకుంటారంట. ప్రతి క్లాస్ రూమ్ లో కూడా సీసీ కెమెరాస్ అండ్ ఏసీ, వెంటిలేషన్ చాలా బాగుంది. క్లాస్ రూమ్ లో అయితే డిజిటల్ క్లాస్ రూమ్స్ అయితే ఉంది. క్లాస్ రూమ్ అయితే చాలా విశాలంగా, చాలా పెద్దగా కూడా ఉంది. సో ఇక్కడ మనకి మొత్తం థీమ్ బేసిక్, అంటే పిల్లలకి ఈజీ వేలో ఇది మనకు దీని ప్రాసెస్ చెప్తే ఈజీగా అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ ఒక మనకు థీమ్ బేసిక్ కూడా కనిపిస్తుంది. ప్రతి క్లాస్ రూమ్స్ కి ఏదో ఒక డిఫరెంట్ అయితే ఉంది. సో ఇది యూకేజీ క్లాస్ రూమ్. ఇది కూడా కింద కూడా చాలా విశాలంగా ఉంది, చాలా బాగుంది. సో యూకేజీలో కూడా ఏసీ ఉంది, సీసీ కెమెరాస్ ఉన్నాయి. సో చూడండి, ఆల్ఫాబెట్స్ ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, ఈజీ వే పిల్లలు అర్థం చేసుకోవడానికి. సో ఇదైతే ఫస్ట్ క్లాస్ రూమ్, చాలా బాగుంది, చాలా పెద్ద కూడా ఉంది రూమ్ మాత్రం. ఇప్పుడు మనతో పాటు ఫిమేల్ టీచర్స్ కూడా ఉన్నారు, స్వప్న గారు అండ్ శిరీష గారు. ఇంటరాక్టివ్ ప్యానెల్ గురించి మనకి ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తారు. పిల్లలకి ఏ విధంగా అర్థం అవుతుంది, ఏ విధంగా వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు అని చెప్పేసి మనం వీళ్ళని అడిగి తెలుసుకుందాం. విజ్డమ్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ యొక్క మెయిన్ మోటో ఏంటంటే పిల్లలను అట్రాక్ట్ చేయడం. ఎలా అంటే వాళ్ళకి ప్లేవే మెథడ్ లో మనం మెయిన్ గా ముందుకెళ్తున్నాము. ద సేమ్ టైం థీమ్ బేస్డ్ లెర్నింగ్ ఉంది మన స్కూల్లో. సో పిల్లలు ఎలా అయినా ఒక థీమ్ బేస్డ్ అంటే మనం రకరకాల వస్తువులు యూజ్ చేసి వాళ్ళకు చెప్తాం కాబట్టి వాళ్ళు చాలా గుర్తు పెట్టుకుంటారు. మళ్ళీ వీడియోస్ అనగానే వాళ్ళు ఎలా అంటే కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. కామన్ గా ఇంట్రెస్ట్ లేని పిల్లవాడికి కూడా దాన్ని ఇంట్రెస్ట్ గా చూడాలి అనిపిస్తుంది. సో వాళ్ళని ఈజీగా మనం ఇట్లా అట్రాక్ట్ చేయొచ్చు. మెయిన్ మోటో ఏంటంటే మేడం, వాళ్ళ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని వాళ్ళకు ఎలా అయితే టీచ్ చేస్తామో అలా చేయడం జరుగుతుంది ఇక్కడ. మోటివేటింగ్ ఫిజికల్ గా, మెంటల్ గా మోటివేట్ చేసే పిల్లలు ఏంటంటే
యాక్టివ్గా ఉంటారు, ఎప్పుడు టీచర్ ఏది చెప్తే అది వినడానికి రెడీ ఉంటారు. సో మెయిన్ టీచర్ దగ్గర ఉండాలి కమ్యూనికేషన్. ఇప్పటివరకు మనం అయితే కింద చూసాము, పైన కూడా క్లాసులు చూద్దాం రండి. నాకు పైన ఎక్కుతూ ఉంటే కూడా మెట్లు కూడా అసలు ఎక్కినట్టు కూడా అనిపిస్తలేదు, అంటే పిల్లలకి కంఫర్ట్ గా ఉంది మెట్లు కూడా. సో మనం ఫస్ట్ ఫ్లోర్ కి రాగానే ఎక్కడైనా సరే సీసీ కెమెరాస్ చాలా అలర్ట్, ఎందుకంటే చిన్న పిల్లలు కాబట్టి ఏమైనా ప్రాబ్లమ్స్ జరగవచ్చు కాబట్టి మనకు తొందర క్యాచ్ అయ్యే విధంగానైతే ప్రతి దగ్గర అయితే సీసీ కెమెరాస్ అయితే పెట్టారు. సో రండి మనం క్లాస్ రూమ్స్ కూడా మనం చూద్దాం. సో పిల్లలు ఇండోర్ గేమ్స్ ఎక్కువ లైక్ చేస్తారు కాబట్టి ఇండోర్ గేమ్స్ అయితే పెట్టడం అయితే జరిగింది. సో చూడండి, ఇది చాలా బాగుంది, ఇక్కడ ఆడుకోవచ్చు, ఇక్కడ ఆడుకునే విధంగా అయితే చాలా బాగుంది. ఫ్యాన్లు కానీ రూమ్స్ కానీ చాలా పెద్దగా ఉన్నాయి, అసలు ఏ స్కూల్లో కూడా ఇంత పెద్దగా ఉన్నాయి, అంత పెద్దగా అంత విశాలంగా అయితే ఉన్నాయి క్లాస్ రూమ్సే కాకుండా ఇలాంటి ఇండోర్ గేమ్స్ కూడా చాలా ఉన్నాయి, చాలా బాగుంది. సో ఇది సెకండ్ క్లాస్ రూమ్, పిల్లలు వాళ్ళు మంచి కంఫర్ట్ గా కూర్చొని స్టడీ చేసుకునే విధంగా అయితే చాలా కంఫర్ట్ గా ఉంది, మీరు చూడొచ్చు ఎంత పెద్దగా ఉందనేది. సో ఇది థర్డ్ క్లాస్ రూమ్, నేను ఇందాక చెప్పినట్టు ప్రతి క్లాస్ రూమ్ కి అయితే సీసీ కెమెరాస్ అయితే పెట్టడం అయితే జరిగింది. సో ఇది లైబ్రరీ, మనం లోపలికి వస్తే కూడా చూడొచ్చు, చాలా బుక్స్ కూడా ఉన్నాయి మనకి. రండి లోపలికి వెళ్దాం, బుక్స్ కూడా చూద్దాం. సో ఇక్కడ బుక్స్ కూడా ఉన్నాయి మనకి, లైబ్రరీ కాబట్టి బుక్స్ కూడా అయితే పెట్టారు, చాలా పెద్దగా ఉంది ఈ రూమ్ కూడా. సో ఇది ఫోర్త్ క్లాస్ రూమ్, చెప్పాను కదా చాలా పెద్దగా చాలా ప్రశాంతంగా అయితే ఉంది, బ్లాక్ బోర్డ్. సో ఈ వాల్ కొంచెం చిన్నగా ఉంది కాబట్టి పిల్లలు అనేది బయటకి ఇట్లా పడకుండా ఈ జాలు కూడా ఏర్పాటు చేసారు, చాలా జాగ్రత్తలు తీసుకున్నారండి. చాలా ప్రతి దానిలో నేను చూస్తున్నాను కదా, ప్రతి దగ్గర కూడా చాలా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు, పిల్లలకి ఎలాంటి ప్రమాదాలు కూడా జరగకుండానైతే. అసలు సీసీ కెమెరాస్ పెట్టడం కానీ ఇలాంటి జాలీలు పెట్టడం కానీ, అక్కడ స్టెప్స్ కూడా చిన్నగా కూడా లేవు కదా, చాలా పెద్దగా ఉన్నాయి, మనకి కంఫర్ట్గా ఎక్కడానికి కూడా. మళ్ళీ ఇక్కడ వాళ్ళ అందుబాటులో టీచర్స్, వాళ్ళు మన ఇంట్లో మనం పిల్లల్ని ఎలా చూసుకుంటామో సేమ్ టీచర్స్ కూడా వాళ్ళు కూడా అలాగే ఉన్నారు, మన పిల్లలు మా పిల్లలు అనే విధంగానైతే ఉన్నారు. పిల్లల గురించి అయితే చాలా చాలా జాగ్రత్తలు అయితే వీళ్ళు తీసుకుంటున్నారు. సో ఇది ఫిఫ్త్ క్లాస్ రూమ్, రండి చూద్దాం. సో కలర్స్ కూడా చాలా బాగున్నాయండి, ప్రతి క్లాస్ రూమ్స్ కి కలర్స్ మాత్రం చాలా సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకంటే మనము ఒక క్లాస్ రూమ్ లో చదువుకుంటున్నాము అంటే ఆ కలర్స్ కూడా మన పైన చాలా ప్రభావం చూపిస్తాయి కాబట్టి లైట్ కలర్స్ కూడా ఎంచుకొని కలర్స్ కానీ టేబుల్స్ కానీ చాలా మంచి సెలెక్ట్ చేసుకొని అయితే వీళ్ళు చేయడం అయితే జరిగింది. సో ఇది సిక్స్త్ క్లాస్ రూమ్, రండి మనం లోపలికి వెళ్దాం. ఇది కూడా సేమ్ చెప్పాను కదా ఇందాకే, చాలా పెద్దగా విశాలంగా కూడా ఉంది. సో ఇది కంప్యూటర్ ల్యాబ్, సో మనం లోపలికి వెళ్దాము చూద్దాం రండి. సో ఇది కంప్యూటర్ ల్యాబ్, చూడండి చాలా సిస్టమ్స్ అయితే ఉన్నాయి, పిల్లలకి ఈజీ వేలు అర్థం చేసుకోవడానికి అయితే ఇక్కడ కంప్యూటర్ ల్యాబ్ అయితే ఏర్పాటు చేశారు. సో మనమైతే ఇప్పుడు లాస్ట్ ఫైనల్ గా కరస్పాండెంట్ రూమ్ కి వచ్చాము. సారు చాలా కష్టపడి ఇప్పుడు ఈ పొజిషన్కి వచ్చి ఇప్పుడు స్కూల్ పెట్టడం అయితే జరిగింది. తను ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చారు అని చెప్పేసి మనము కరస్పాండెంట్ సార్తో అడిగి పూర్తి విషయాలు మనం తెలుసుకుందాము. ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇది, తను ఒక నార్మల్ స్థాయి నుంచి అయితే ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. ప్రస్తుతం ఇప్పుడు మనతో పాటు విజ్డమ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ గారు చందమనేని చందు గారు మనతో ఉన్నారు. స్కూల్ గురించి మనకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కదా, సార్ని అడుగుదాం. స్కూల్ పెట్టడానికి రీజన్ ఎన్ని ఇయర్స్ నుంచి స్కూల్ పెట్టాలని మీరు అనుకుంటున్నారు అని చెప్పేసి తను ఒక చిన్న స్థాయి నుంచి ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారు కాబట్టి మనం వారిని అడిగి మరికొన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. సార్ చెప్పండి, మీరు ఒక నార్మల్ స్థాయి నుంచి ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారు, స్కూల్ పెట్టడానికి రీజన్ ఏంటి సార్? అంటే గత 15 సంవత్సరాల నుంచి నేను విద్యారంగంలో అనేక ప్రైవేట్ పాఠశాలలో పనిచేసి, అంటే ఒక పేరెంట్గా, ఒక ఉపాధ్యాయుడు కాకుండా ఒక పేరెంట్గా కూడా ఒక మన పిల్లలను ఏ విధమైతే విద్యను అందించాలనే ఉద్దేశం, మంచి విద్యను అందించాలనే ఉద్దేశంతో వివిధ స్థాయిలో పనిచేసి ఒక మంచి విద్యను అందించాలి ఈ సమాజానికి అన్న ఉద్దేశంతో మా తోటి డైరెక్టర్ల సహకారంతో ఈ కళ ఈ సంవత్సరం నెరవేరిందండి. ఓకే, ఈ స్కూల్ అంటే పెట్టక ముందుకు మీ ఆలోచన రాకముందుకు ఏం చేస్తారు మీరు? మేము ఆల్రెడీ జూనియర్ కాలేజ్ రంగంలో 12 సంవత్సరాల నుంచి కళాశాల రన్ చేయడం జరిగింది మేనేజ్మెంట్గా. ఎక్కడ అది ఈ ప్రిన్సెస్ లోనే. వాళ్ళ క్వాలిఫికేషన్ ఎంత ఉంది? చాలా టీచర్స్ బీఈడి, బీటెక్, డిఈడి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే టీచర్స్ గా రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. సరే, ఇప్పుడు ప్రొజెక్టర్స్ పెట్టారు, డిజిటల్ క్లాస్ రూమ్స్,
అర్థం చేసుకోగలుగుతారంటారా? ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు మేడం. ఇప్పుడు ఏ పిల్లవాడైనా మనం చెప్పిన దానికంటే చూసడం మనకంటే సైకాలజీలోనే ఒక టాబులారాస్ అనే పదం ఉంటుంది. టాబులారాస్ అంటే ఏంటంటే మీనింగ్ ఒక ఎంటీ తెల్ల కాగితం, అంటే తెల్ల కాగితం ఏదైతే 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు మా టీచర్ ఏది పర్ఫెక్ట్ గా చెప్పినట్టయితే ఆ టీచర్ చెప్పిన దాన్ని ఖచ్చితంగా విద్యార్థి నేర్చుకునే స్థాయిలో ఉంటాడు ఆ ఏజ్ లో. సో దాన్ని కాబట్టి మనం వినడం ద్వారా చూడడం ద్వారా కాబట్టి ఖచ్చితంగా మనము ఈ డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించుకొని నేర్పించడం ద్వారా ఇప్పుడే కాకుండా అంటే గత 10th కానీ ఇంటర్మీడియట్ కానీ ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత కూడా ఈ ఏదైతే మనం బేసిక్స్ మన స్కూల్ ద్వారా ఇస్తున్నామో అది ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని మేము నమ్ముతున్నాం. ఓకే, ఇప్పుడు వాళ్ళు చిన్నపిల్లలు నర్సరీ నుంచి 7th క్లాస్ వరకు ఇప్పుడు ఇక్కడ ఉంది. నర్సరీ అంటే మినిమం చిన్నపిల్లలే 3 to 4 years. 3 to 4 years మాత్రమే ఉంటారు కాబట్టి వాళ్ళ పైన చాలా ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి వస్తుంది. దాని గురించి మీరు ఎలాంటి అంటే కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు? దీని గురించి మేము ప్రత్యేకంగా ఒక మదర్ టీచర్, హెల్పింగ్ టీచర్ తో పాటుగా ఆయాలను అంటే ఎవరైతే మీరు చెప్పినట్టుగా నర్సరీ అంటే 3 నుంచి 5 సంవత్సరాల పిల్లలకు ప్రత్యేకంగా ఒక 2 ఆయాలు వారి కొరకు మాత్రమే ఉంటారు. అంటే ఇంట్లో ఏ విధంగానైతే ఒక తల్లి ఏ విధంగా ఒక మదర్ ఏ విధంగా అయితే చూసుకుంటుందో పిల్లలు తగు జాగ్రత్తలు ఆల్రెడీ వాళ్ళ తగు జాగ్రత్తలు తీసుకొని వాళ్ళకి తగు జాగ్రత్తలు చెప్పాము ఆల్రెడీ. తదనుగుణంగా వాళ్ళ పిల్లల్లాగా చూసుకునే వారిని మాత్రమే మేము రిక్రూట్మెంట్ చేసుకోవడం జరిగింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కొంతమంది లాంగ్ నుంచి వస్తారు, వాళ్ళకి ఎలాంటి అంటే బస్సు కానీ ఎలాంటి పెట్టారు అంటే బస్సు ఏమైనా ఏర్పాటు చేశారా? మేము బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. అలా అని మనకు చిన్న పిల్లలు కాబట్టి మేడం 10 కిలోమీటర్ లోపు వారికి మాత్రమే బస్ సౌకర్యం కల్పించాము. తదనుగుణంగా వచ్చే సంవత్సరం నుంచి దీన్ని మనము ఇంకా ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఒక క్లాస్ ఇప్పుడు నేను చూసిన మట్టుకి ఇప్పుడు నేనే స్కూల్ మొత్తం చూసి వచ్చాను, చాలా బాగుంది, విశాలంగా కూడా ఉంది. ఒక్క క్లాస్ కి ఎంత వరకు పరిమితం అంటే ఎంత స్ట్రెంత్ ఉంటుంది? 30 నుంచి 35కు అనుగుణంగా మేము ప్రతి క్లాస్ ను రూపొందించడం జరిగింది. అంటే ఇది నిజానికి 50 మంది వరకైనా తీసుకోవచ్చు, కానీ మా ఉద్దేశం అది కాదు. అంటే 30 నుంచి 35 మంది తరగతులు ఉన్న విద్యార్థులను అయితే టీచర్స్ ఒక ప్రత్యేక శ్రద్ధ ప్రతి విద్యార్థి పైన తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఒక క్లాస్లో అంతకంటే ఎక్కువ ఉన్నట్టయితే ప్రత్యేక శ్రద్ధ తీసుకునే అవకాశం ఉండదు. కాబట్టి మేము ఖచ్చితంగా ప్రతి తరగతికి 30 నుంచి 35 మాత్రమే అడ్మిషన్లు తీసుకుంటున్నాం. మేము మా పాఠశాల ద్వారా ప్రత్యేకంగా అంటే ఒక ఇన్స్పిరేషన్ రూమ్ అని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఒక పిల్లలు మా స్కూల్కి వచ్చినట్లయితే ఒక స్కూల్కి వచ్చినట్టుగా కాకుండా ఒక ఆడుకోవడానికి ఒక కొత్త క్రియేటివిటీ ప్రపంచానికి వచ్చినట్టుగా ఉండే విధంగా ప్రతి తరగతి రూమ్ను రూపొందించడం జరిగింది. దీనికి అనుగుణంగా చిన్నపిల్లలు ఏది చెప్పినా కరెక్ట్గా నేర్చుకునే అవకాశం ఉంది కాబట్టి మేము తదనుగుణంగా క్లాస్ రూమ్ను ఏర్పాటు చేయడం జరిగింది. మాకు మరి టీచర్ల విషయంలో కూడా అంటే ఏదైతే టీచర్ల విషయంలో మేము రిక్రూట్మెంట్ చేసుకునేటప్పుడు దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి మా రిక్రూట్మెంట్ బోర్డును ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా మా డైరెక్టర్తో పాటు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ మరియు ఎవరైతే ఎడ్యుకేటెడ్ పేరెంట్ కూడా ఆ రిక్రూట్మెంట్ బోర్డులో సభ్యులుగా ఉంటారు. వారు నిర్ణయించిన మేరకు మాత్రమే మేము టీచర్స్ రిక్రూట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. నేను వివిధ పాఠశాలలో పరిశీలించి మా డైరెక్టర్ల సూచనల మేరకు ఒక ప్రణాళిక ప్రకారంగా ఒక ప్రతి నెలలో నో బ్యాగ్ సిస్టమ్ అని అమలు చేస్తాము. ఇందులో నో బ్యాగ్లో భాగంగా ఏం చేయడం జరుగుతుందంటే ప్రతి నెలలో ఒక రోజున వాళ్ళు ఎలాంటి పుస్తకాలు రాకుండా వాళ్ళకు ఉన్నటువంటి క్రియేటివిటీ ప్రతి విద్యార్థికి ఏ రంగంలో ఉందో ఆ రంగంలో స్కిల్స్ డెవలప్ చేయడానికి మా టీచర్స్ కానీ మా మేనేజ్మెంట్ కానీ వాళ్ళని ప్రత్యేకంగా ఆ రంగంలో నిష్ణాతులుగా చేయాలనే ఉద్దేశంతో నో బ్యాగ్ సిస్టమ్ తీసుకురావడం జరిగింది మా స్కూల్లో. సార్ నాకు ఇదంతా బాగా ఓవరాల్గా చూసుకుంటే చాలా బాగుంది. నాకేంటంటే బయట స్కూల్కి మీ స్కూల్కి డిఫరెంట్ ఏంటి? బయట స్కూల్కు మా స్కూల్కు డిఫరెంట్ ఏంటంటే పిల్లలకు ముఖ్యంగా ఆటపాటల ద్వారా విద్యను అందించాలి, మరి వినడం చేయడం ద్వారా విద్యను అందించాలనే ఉద్దేశంతో మన యొక్క క్లాస్ రూమ్లు కూడా వాళ్ళకు తగిన విధంగా మనం క్లాస్ రూమ్లు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అంటే మనకు పిల్లలకు ఏదైతే ఇప్పుడు చాలా వరకు మనము చూసినట్లయితే పిల్లలకు ఏం జరుగుతుందంటే కమ్యూనికేషన్ స్కిల్స్ లాంగ్వేజెస్ మీద గత 10 సంవత్సరాల నుంచి వెనుకబడిపోతున్నారు. నేను ఇది చాలా అబ్జర్వ్ చేశాను, బయట వెనుకబడిపోతున్నారు. సో ఈ విషయంలో అంటే ఏవైతే కమ్యూనికేషన్ స్కిల్స్ లాంగ్వేజ్ విషయంలో
ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారికి ప్రత్యేకమైన ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి టీచర్స్ని తీసుకొని ఈ లాంగ్వేజ్ విషయంలో ఇబ్బంది కాకుండా మేము టీచర్స్ తీసుకోవడం జరిగింది. స్టూడెంట్స్ ఉన్నటువంటి సందేహాలని నివృత్తి చేసి ఆయా రంగంలో ఒక నెంబర్ 1 ఏ రంగం ఎంచుకున్నా ఆ రంగంలో నెంబర్ 1 విద్యార్థిగా మేము మా పాఠశాల నుంచి తీర్చిదిద్దాలని అనుకుంటున్నాం. వీఆర్ ద డైరెక్టర్స్ ఆఫ్ విజ్డమ్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ వేములవాడ. సురేష్ MBA, శరత్ రాజా MSc BEd, ఎం పరశురామ్ సార్ MSc BEd, జి అనిల్ కుమార్ MSc కంప్యూటర్స్. సో చూసారు కదండి, వెమ్లవాడ పట్టణంలోని విజ్డమ్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ వెమ్లవాడ చాలా చక్కగా అద్భుతంగా ఉంది. చాలా విశాలమైన ప్రాంగణం, క్లాస్ రూమ్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి, కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయి, డిజిటల్ క్లాస్ రూమ్స్ కూడా మనకి ఇక్కడైతే ఉన్నాయి. చిన్న పిల్లల్ని కూడా చాలా కేర్ చేస్తారు, ఎందుకంటే 2 ఆయమ్మలు కూడా ఉన్నారంట, చాలా కేర్ కూడా చేస్తారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కరెస్పాండెంట్ కూడా అన్నారు. సో మీ పిల్లల్ని వీళ్ళ పిల్లలుగా భావించి మీ పిల్లల కళను నెరవేర్చడానికి ఇప్పుడు మన వెమ్లవాడ పట్టణంలో విజ్డమ్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇక్కడ ఉంది. మీ పిల్లల్ని తీసుకురండి, అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అయినాయి. కెమెరామెన్ రవితో నేను మీ శ్రవంతి, సుమన్ టీవీ.